200 దేనికి? శ్రీశైలం వెళ్ళొద్దామని. దేవుడి కోసం అంత డబ్బు ఖర్చు పెట్టి అంత దూరం వెళ్ళాలా? దేవుడి కోసం కాదమ్మా, అక్కడెవరో స్వాముల వారు ఉన్నారట, జోస్యం చెప్తారట. దానికే ఉందమ్మా, 50 పైసలు ఇస్తే చెట్టు కింద చిలక కూడా జోస్యం చెప్తుంది. అది కాదమ్మా, ఆయన అంజనం వేసి పోయిన వస్తువులు, కనపడిన మనుషులు ఎక్కడున్నారో కరెక్ట్ గా చెప్తారట. ఓహో, అదా సంగతి. అంతేకాదమ్మా, ఆయన మంత్రించి చక్రం వేస్తే ఎక్కడున్న వాళ్ళు తిరిగి వస్తారట. మీ నాన్నగారు కూడా వస్తారని. 200 ఖర్చు పెడతానంటావు. ఆ 200కు ఒక సున్నా చేర్చి 2000 చేతిలో ఉన్నాయని 25 రూపాయలు ఖర్చు పెట్టి పత్రికలో ప్రకటించేయి, నాన్నగారు పరిగెత్తుకొస్తారు. ఇంకో సున్నా చేర్చావంటే ఒక నానేమిటి 10 మంది నాన్నలు వస్తారు. క్షమించండి, గోపాల్ గొంతు అయితే తలుపు తెరవరని సరితలా తిట్టాను, తట్టాను. కచేరీ ఛాన్స్ కోసం తిరిగి ఛాన్స్ దొరకలేదు సరికదా. బస్సు మిస్ అయ్యి నటరాజ సర్వీస్ అంటే నడక మీద వచ్చాను. ఇంకెప్పుడు ఇలా వేళ కాని వేళొచ్చి తలుపు తట్టకండి. ఇది నా ఇల్లు, నా ఇష్టం. ఎప్పుడైనా వస్తాను, ఎప్పుడైనా పోతాను. కాదనే దమ్ములు ఎవరుకున్నాయి తెలుసా? సరి భారతి, రాయలా ఇలా రా. అతనితో నీకేమిటో మాటలు? మన్నించాలి, నన్ను మన్నించాలి, నా మాటలు చేతలు మన్నించాలి, మన్నించాలి, నన్ను మన్నించాలి, మన్నించాలి. సరిత, ఏమ్మా? నిన్నొకటి అడగాలనుకున్నాను. ఏమిటది? కోప్పండంటే ఏం లేదమ్మా, నాకు 200 రూపాయలు కావాలి. 200 దేనికి? శ్రీశైలం వెళ్ళొద్దామని. దేవుడి కోసం అంత డబ్బు ఖర్చు పెట్టి అంత దూరం వెళ్ళాలా? దేవుడి కోసం కాదమ్మా, అక్కడెవరో స్వాముల వారు ఉన్నారట, జోస్యం చెప్తారట. దానికే ఉందమ్మా, 50 పైసలు ఇస్తే చెట్టు కింద చిలక కూడా జోస్యం చెప్తుంది. అది కాదమ్మా, ఆయన అంజనం వేసి పోయిన వస్తువులు, కనపడిన మనుషులు ఎక్కడున్నారో కరెక్ట్ గా చెప్తారట. ఓహో, అదా సంగతి. అంతేకాదమ్మా, ఆయన మంత్రించి చక్రం వేస్తే ఎక్కడున్న వాళ్ళు తిరిగి వస్తారట. మీ నాన్నగారు కూడా వస్తారని. 200 ఖర్చు పెడతానంటావు. ఆ 200కు ఒక సున్నా చేర్చి 2000 చేతిలో ఉన్నాయని 25 రూపాయలు ఖర్చు పెట్టి పత్రికలో ప్రకటించేయి, నాన్నగారు పరిగెత్తుకొస్తారు. ఇంకో సున్నా చేర్చావంటే ఒక నానేమిటి 10 మంది నాన్నలు వస్తారు. రామరామా, ఏమిటి ఆ మాటలు? ఎందుకే ఆయనంటే అలా మండిపడతావు? అమ్మా, నా వరకు మా నాన్న చచ్చిపోయి 8 ఏళ్ళైంది. పాపిస్తుందా? కాకపోతే ఏమిటమ్మా, బాధ్యతలన్నీ దులుపుకుని పారిపోయిన మనిషిని అంతకన్నా ఏమనమంటావు? పోమ్మా పో. కుమార్, రాక్షసి అని ఎలా రాయాలరా? నేను రాసింది రైటేనా చూడు. సరిత ఒక రాక్షసి. రాక్షసి కాదు, రాక్షసి. రాక్షసి. సరిత ఒక రాక్షసి. నేను అనలేదా, నిజంగా నేను అనలేదా? నాకు తెలుసురా, ఇంత పెద్ద మాటలు మీకెలా వస్తాయి? ఇక్కడ నన్ను గురించి ఎంత ఘాటు విమర్శలు జరిగాయో దీనివల్ల తెలుస్తోంది. పర్వాలేదు, నన్ను నేను సరిదిద్దుకోలేను, కనీసం అక్షరాలైనా దిద్దిస్తాను. పలకలేవు. అక్క, వదిన కొంట్లో బాగోలేదు. ఆహా, మీ అన్నయ్యని వెళ్ళి ఒక సేరు బియ్యం సొంతంగా సంపాదించి తీసుకురమ్మను. మీ వదినకి ఎక్కడలేని హుషారొచ్చి లేచి కూర్చుంటుంది. డాక్టర్ మందు రాసిచ్చారు. ఇది మందు కాదు, టానిక్. ఒరే కుమార్, మందు టానిక్ కొనివ్వాలగా. ఈ ఇంట్లో పూటకింత తిండి దొరకడమే టానిక్. అక్క, నా దగ్గర డబ్బు లేదు. ఏమిటత్తా?
ఇదిగో వెళ్ళి ఇలాంటి లిప్స్టిక్ కొట్టుకొని తీసుకురా. త్వరగా రావాలి, ఆఫీస్ టైం అయింది. ఏమి మీ వదినకు టానిక్ కొనడానికి డబ్బు లేదు, నీ లిప్స్టిక్ మాత్రం ఉందా? ఇది అనాథాశ్రమం కాదు, వదిన విధవ అంతకన్నా కాదు. ఏమన్నావు? ఏమన్నావే? పాపాత్మురాలు, అందరినీ విధవలుగా చూడాలని ఆశగా ఉందా నీకు? అందరి పసుపు కుంకుమ తుడి చేస్తే గానీ తృప్తి లేదేమో, ఎందరి కడుపు మంట పోసుకుంటుంది నోరుంది కదా అని. ఇదిగో లిప్స్టిక్. అత్త, నేను నా పిల్లలు ఇవాళ ఇల్లు వదిలి వెళ్ళిపోతాం. ఈ సంసారం కోసం చాకిరీ చేస్తున్నానంటాం సాకైపోయింది అక్కకు. ఏమిటది చేసే చాకిరి? ఏమిటది ఉద్ధరించేది? పంచపక్ష ప్రమాణాలు పెడుతోందా, పట్టు పొరుపులు వేస్తోందా? ఏదో సగం కడుపుకు తిని కటికి నేల మీద పడుకుంటున్నాం. తనకి మాత్రం ప్రత్యేకంగా ఒక గది, మంచం, పరుపు, ఫ్యాను, సోఫాలు, షోకులు. ఎంత సంపాదిస్తే మాత్రం 600 సంపాదిస్తున్నాను, ఈ సంసారానికే పోస్తున్నాను అనడమే గాని ఇంటి ఖర్చుకు ఎంత ఇస్తుందని చెప్పవే. ఏయ్, లెక్క చెప్పవే. అడిగేవాళ్ళు ఎవరున్నారు? అడుగుతున్నానుగా నేను. మా అవసరాలకు ఇవ్వడానికేమో డబ్బు లేదు, నువ్వు మాత్రం షోకులు చేసుకుని తిరుగుతావు సాని దానిలాగా. నోటికొచ్చినట్టు వాక్కు. శభాష్, ఈ మాత్రం పౌరుషం నీకెప్పుడు వస్తుందా? ఎప్పుడప్పుడు నువ్వు ఈ మాట అడుగుతావనేరా కాచుకునున్నది. నేను సంపాదించే డబ్బుకి లెక్క కావాలా? చూపిస్తారా? అనామతితో లెక్క చూపిస్తా. చూడు, బ్యాంక్ పాస్బుక్స్ తీసుకురా. ఎవరెవరు కట్టున్నాయి చూడు, ఒక్కొక్కటి చదువు. భారత్ నీ వెదువ చెల్లెలు, అది ఆమె భవిష్యత్తు కోసం. తర్వాత రాజు నీ గుడ్డి తమ్ముడు, అది వాడి కంటి ఆపరేషన్ కోసం. అది సుమతి, నీ చెల్లెలు, దాని పెళ్లి కోసం. కుమార్, సీత, నీ బిడ్డలు, వాళ్ళ కోసం కూడా కూడబెడుతున్నాను రా. నాకంటూ ఏదైనా ఉందా? చూడరా, చూడు. ఇప్పుడు చటా ఉందా మోపి? ఎవరి కోసం నా సంపాదన, ఎవరి కోసం నా చాకరీ? లక్షలు లక్షలుగా చేర్చి పెట్టకపోవచ్చు, కానీ 1 లక్షంతో చేరుస్తున్నాను. పిల్లల కోసం పిచ్చుక గింజలు తెచ్చినట్టు ఒక్కొక్క రూపాయిగా కూడబెడుతున్నాను రా. అదేమిటని చూస్తున్నావా? ఏనాడు ఈ సంసారం బరువు బాధ్యతలు మోయడానికి ఒక మగాడంటూ నిలబడతాడో ఆనాడు నేను ఇవ్వబోయే రాజీనామా. ఇప్పుడు అర్థమైందా? నేను సాని వేషం వేయటం లేదురా, గాడిద చాకరీ చేస్తున్నా. అందుకే ఈ బూడిద పోస్తున్నా, ఈ బట్టలు మోస్తున్నా. మూర్తి, ఈ క్షణం ఇంటి బాధ్యత తీసుకో. నేను సంతోషంగా వెళ్ళిపోతాను. ఈ ఉద్యోగానికి ఒక నమస్కారం, కావాలంటే మీ అందరికీ ఒక నమస్కారం. అదంతా ఎందుకు, ఈరోజు ఒక నిర్ణయానికి వద్దా. రాత్రి 8 గంటలకు తిరిగి వస్తాను. 2 గంటలు. నేను వచ్చేటప్పటికి నువ్వు ఇంటి పెద్దగా కనపడు, తాగుడు మానేసి నిటారుగా నిలబడు. అప్పుడు ఈ ఇల్లు నాది, చీప్ వాళ్ళు కుక్కరు పెడతారు. నేను సంతోషంగా వెళ్ళిపోతాను. నేను మీ చేతుల్లో ఉంది. రాత్రి 8 గంటలకి. అమ్మా, ఆఫీస్కి వెళ్ళొస్తాను. ఒరే మూర్తి, నువ్వేం భయపడకమ్మా, నాకు పౌరుషం ఉంది. ఈ క్షణమే తాగుడు మానేసి తెలుగు